హలో అండి. ఏమంటే మీ బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిందండి? నేనైతే కొద్దిగా రైస్ చేసుకున్నా. బ్రేక్ఫాస్ట్లోకే కొద్దిగా రైస్ చేసినాను. ఇంకా దాంట్లోకి ఏమి అని ఆలోచించేటప్పటికి ఇంకేదైనా చేయాలంటే కొంచెం టైం పడుతుంది అనేసి అంత టైం తీసుకోలేక ఇంకా కొద్దిగా మిరియాల రైస్ అయితే చేస్తానండి. అది చూద్దాం. ఆయిల్ వేసుకున్నా, కొద్దిగా పప్పుకి ఆవాలు, మిరియాలు కొంచెం చిట్లుతో ఉన్నాయి. అట్లా చిట్లిన తర్వాత ఇవ్వండి ఆనియన్, ఒక పచ్చిమిర్చి వేస్తాను. కొద్దిగా రైసే కాబట్టి ఒక పచ్చిమిర్చి వేసిన. ఇది కొంచెం వేగాలండి. కొంచెం వేగిన తర్వాత మళ్ళీ దాన్ని ఒకటి తర్వాత ఒకటి కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కొద్దిగా కరివేపాకు, ఒక టమోటా, ఇటువంటి ఆనియన్ అయితే వేగిపోయింది. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకుందాము. బాగుంటుందండి. మనం సడన్గా ఎక్కడన్నా వెళ్ళాల్సి వచ్చినప్పుడు కానీ, మనం కూర ఏమి చేసుకోలేని టైంలో కానీ, ఓపిక లేనప్పుడు, కూరగాయలు ఏం లేనప్పుడు కూడా ఇట్లా ఏమైనా లైట్గా చేసుకున్నామంటే టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. టమాటా కొంచెం బాగా వేగింది. కొద్దిగా సాల్ట్ వేసుకుందాము తగినంత. సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం టమాటా అయితే తొందరగా వేగిపోతుంది సాల్ట్ వేసుకున్నామంటే. ఇదిగోండి మిరియాల పొడి ఇట్లా రోట్లో దంచుకున్న, కొద్దిగా మనం స్పైసీకి తగినంతగా మిరియాల పొడి, ఇందాకి ఇదిగోండి 2 ఎగ్స్ అండి. ఇట్లా కొంచెం పొడిగా వేగిపోవాలండి బాగా. బాగా పొడిగా వేగిపోయిన తర్వాత రైస్ బాగా ఇట్లా పొడిగా ఆరబెట్టుకునేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి, అంతే, ఇంకేం లేదు. మనం ఏమీ కూరలు లేనప్పుడు, చేసుకోలేనప్పుడు, ఇట్లా అర్జెంట్ ఏదైనా తొందరగా చేసుకోవాలి అనుకున్నామంటే ఇట్లా చేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఇంకేం వేయనండి. ఇంకా బయట అయితే బండిల్లో అది ఇది వేస్తారు టేస్ట్ కోసం, అయితే నేనైతే అదంతా వేయను. మనకి ఇదే మంచి ఫ్లేవర్ ఇస్తుంది, మంచి టేస్ట్ ఇస్తుంది.
దీంట్లో ఏమీ సైడ్గా కూడా మనం ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా తినేయచ్చండి, బాగుంటుంది. ఓకే అండి, ట్రై చేయండి, ఇట్లా బాగుంటుంది ఒకసారి. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ బ్రేక్ఫాస్ట్లు అంతా అయిపోయినాయండి. నేనైతే బ్రేక్ఫాస్ట్కే ఈరోజు ఇది చేస్తాను. రోజు ఇడ్లీలు, దోశలు, చపాతీలు అది ఇది తిని బోర్ కొట్టి ఈరోజు రైస్ చేసుకున్నాము. దాంట్లోకి ఇట్లా చేసుకుంటే బాగుంటుందని ఇదే చేస్తానండి. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.